హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిక క్రియేషన్. ఇవాళ వీడియోలో అయితే కాబోలి శనగలు అనేది నేను ఇవాళ మార్నింగ్ నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ కల్లా ఈ విధంగా మొలకలు అనేది వస్తాయి. మనం ఇక్కడ 2 సార్లు అయితే వాష్ చేసుకుంటున్నామండి. ఈ వాటర్ అంతా పోయే విధంగా వంపుకొని మనము మరోవైపు కుక్కర్లో అయితే వేసి 3 విజిల్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల దాకా కాబోలి శనగలు వైట్ కలర్ అయితే తీసుకున్నాను కదా. ఇందుకు మనము 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు మనము పెట్టుకోవాలండి కుక్కర్లో. మరోవైపు మనము ప్యాన్ అయితే హీట్ చేసుకొని ఇక్కడ నేను ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనం దేవుడి ప్రసాదం కిందైనా లేదంటే మన పిల్లలు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఈ విధంగా స్నాక్స్ కింద చేసి పెట్టామంటే సాయంత్రం పూట పిల్లలైతే స్నాక్స్ కావాలని గోల చేస్తుంటారు కదా. అలాంటి టైంలో మనకి ఈ విధంగా కాబోలి శనగలు అయితే పిల్లలైతే తినరు కదా. ఈ విధంగా చేసి పెట్టారంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది ఇక్కడ 2 స్పూన్స్ అయితే ఆవు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఆవు నెయ్యి కరిగిన తర్వాత నేను ఇందులోకి ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే ఏగిపోయాయి కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మాకు 4 అయితే సరిపోతాయి కాబట్టి 4 పెద్ద పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మరిగేంత వరకు మనము ఒక 5 మినిట్స్ అయితే మగ్గబెట్టుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనము పచ్చి కరివేపాకు అనేది కూడా మనము యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పచ్చి కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ అయితే రెట్టింపైంది. అందులో మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా కాబోలి శనగల కూర అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మనము మూత పెట్టుకోవాలండి. టమాటా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం లేట్గానే వేయాలి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మాకు 2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మరోసారి మనము పచ్చి కొబ్బరి కూడా నేను తురిమి ముందుగానే పెట్టుకున్నానండి. ఇక్కడ 2 గుప్పెళ్ళంతా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఈ కూరకి కొబ్బరి మొత్తం కలిసే విధంగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. నేను పచ్చి కొత్తిమీరను కూడా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి చూసామంటే ఆయిల్ అంతా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కూర మొత్తం రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే మనకి మగ్గిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనము 1/2 స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. యాడ్ చేసుకొని మసాలా మొత్తము కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా కారం కంటే పచ్చిమిర్చి వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగానే శనగలు అయితే ఉడికించి పెట్టుకున్నాను కదా. ఈ శనగలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కాబోలి శనగలకు మొత్తం పట్టే విధంగా మసాలా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా స్పూన్తో అయితే మనము కలుపుకోవాలండి. కూర మొత్తము ఈ విధంగా
శనగలకి పట్టే విధంగా కలుపుకొని ఫైనల్గా మనము మరోసారి పచ్చి కొత్తిమీర అనేది వేసుకొని మరోసారి కలుపుకొని స్టఫింగ్ అయితే చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా కాబోలే శనగల కూర అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనము ఒక బౌల్లో వేసుకొని చూపిస్తాను. చూస్తే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఎమ్మీగా మనకి కాబోలి శనగల కూర అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి అబ్బా. లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. సింపుల్గా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ రోజు ఈ విధంగా కాబోలి శనగల కూర వండి మా ఆయనతో కూడా అక్షింతలు అయితే తీసుకున్నా. ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా ప్రసాదం అయితే టేస్ట్ చేస్తున్నారు. స్వీటు ఇక్కడ కాబోలి శనగల కూర చేసి పెట్టాను కదా, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఇంతేనండి.